యాదగిరిగుట్ట మాదిరిగానే ఏడుపాయలను అభివృద్ధి చేస్తానని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. మాఘ అమావాస్య సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు, శ్రీవాణి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన ఆలయ పాలక మండలి చైర్మన్ బాలగౌడ్, ఈవో మోహన్ రెడ్డిలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కటాక్షంతో తన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గెలుపొందారన్నారు. అమ్మవారి క్షేత్రాన్ని యాదాద్రి ఆలయం తరహాలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని, మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ప్రత్యేక నిధులు 2 కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల క్షేత్రం సందర్శనకు తీసుకువస్తా అన్నారు. గత పాలకులు ఏడుపాయల అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు మంజూరు చేశారని, తప్పుడు జీవోలు జారీ చేశారే తప్ప నిధులు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో ఏడుపాయల ఆలయాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, నేటికీ శాశ్వత పనులు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఏడుపాయల అభివృద్ధిని ఎల్లలు దాటేలా కృషి చేస్తా అన్నారు. ఏడుపాయల క్షేత్రంలో తన సొంత నిధులతో జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ భవనాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చెట్ల గోత్రాలు రాజేష్ గుప్తా జన్మపత్ని సంధ్యా నామధేయస్య భవత్నా మేఘన సహ కుటుంబానాం సంపూర్ణ అనుగ్రహ కటాక్ష అష్టోక్త రక్షితనామ కుంకుమార్చన పూజ